హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకుంటుండేది 100 days 100 ప్రాబ్లమ్స్. ఇవి ఎందుకోసం చేస్తున్నామంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది తొందరలో. సో వాటి కోసం ప్రాక్టీస్ కని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవి అందరికీ యూస్ అవుతుంది. మరీ ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కి చాలా యూస్ అవుతుంది. ఓకేనా. ఈరోజు మనము 6th డే ప్రాబ్లమ్స్ చూస్తాను. అంటే డే 6th ప్రాబ్లం క్వశ్చన్ రాసి ఉండడం చూడండి. ఏంటి? రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ ఎ సింగిల్ లాగలితం. అంటే ఒక లాగ్ పెద్దదిగా ఇచ్చాడు, 3 logs ఉన్నాయి దానిలో, అది ఒక సింగిల్ లాగ్గా మార్చాలి. ఇది 4 మార్క్స్కి అడిగే క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా. సో మనం ఏం చేయాలి? సింగిల్ లాగ్లోకి మార్చాలి. ఆ సింగిల్ లాగ్ ఏంటో మనకు తెలుసా? తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. లెట్ ఉత్త ఎక్స్ కాదు, లాగ్ ఉంది కాబట్టి లెట్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ లాగ్ ముందు ఏదైనా నెంబర్ ఉందా చూడాలి. చూడండి, ప్రతి లాగ్కి ముందర ఒక నెంబర్ ఉంది. సో ముందర నెంబర్ ఉంటే యూస్ చేస్తాం. ఇది ఏమి యూస్ చేయాలి? ఫార్ములా. ఏ ఫార్ములా అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దేంతో మ్యాచ్ అయిందంటే రైట్ సైడ్ ఫార్ములాలో రైట్ సైడ్ దాంతో మ్యాచ్ అయింది. మనం లెఫ్ట్ సైడ్కి మార్చుకుంటాం. అంటే ముందరుండే వాల్యూ పవర్లోకి వెళ్తుంది. అంటే ముందర 2 ఉంది కదా, అది 3కి పవర్గా మారుతుంది. అంటే లాగ్ 3 స్క్వేర్ ప్లస్ ఇది వచ్చి లాగ్ 5 క్యూబ్ మైనస్ ఇది వచ్చి లాగ్ 2 పవర్ 5. ఇప్పుడు ఒక్కొక్కటి ముందు లాగ్ 3 అంటే ఏమి? 3 ఇంటూ 3 ఎంత వస్తుంది? 9. నెక్స్ట్ ఏమి? లాగ్ క్యూబ్ 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 5 జార్ 25, 25 5 జార్ 125. నెక్స్ట్ ఏముంది? 2 పవర్ 5. ఇది చూడండి, ఇది డిఫరెంట్. మనకి క్యూబ్స్ వరకే వచ్చు, పవర్ 5 ఉంటే ఎలా చేయాలో తెలియదు కదా. ఇప్పుడు చేస్తాం చూడండి. ఇక్కడ 2 2గా మల్టిప్లై చేసుకుంటాం. అంటే 2 2 జార్ 4, 2 2 జార్ 4. ఇక్కడ ఒక 2 మిగిలిపోయింది, అలాగే వేస్తాం. 4 4 జారు 16 ఇంటూ 2, 16 2 జారు 32. అంటే 2 పవర్ 5 అంటే ఎంత? 32 వాల్యూ. ఇప్పుడు రాస్తాం. లాగ్ 3 స్క్వేర్ అంటే 9, లాగ్ 5 క్యూబ్ అంటే 125 బై మైనస్ లాగ్ 2 పవర్ 5 అంటే 32. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఉంది అంటే అర్థమేమి? లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్ ఉండేదంతా మ్యాచ్ చేయండి. చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న ఫార్ములాతో ఇది మ్యాచ్ అయింది. సో లెఫ్ట్ సైడ్ ఉండేటట్టుగా రాస్తాం. అయితే ఇక్కడ సింబల్ ఏం లేదంటే ఇంటూ ఉన్నట్టు, కాబట్టి దీన్ని అట్ట రాస్తాం. లాగ్ 9 ఇంటూ 125 మైనస్ లాగ్ 32. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి. లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఈ ఫార్ములా ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి బై ఉండే ఫార్ములా దీంతో రాస్తాం. ఇక్కడ కూడా సేమ్. ఇది మొత్తం దేంతో మ్యాచ్ అయింది? రైట్ సైడ్తో. ఫార్ములాలో రైట్ సైడ్ ఉండే వాల్యూతో మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేటట్టుగా రాస్తాం. అంటే ఒక సింగిల్ లాగ్గా మార్చి ఎక్స్ అనే ప్లేస్లో ఇదంతా ఉంది. 9 ఇంటూ 125, 9 ఇంటూ 125 బై వై ప్లేస్లో 32 ఉంది. ఇక్కడ సింప్లిఫై అయితే క్యాన్సిలేషన్ ఉంటే చేస్తాం. క్యాన్సిలేషన్ అవ్వదు ఏ టేబుల్తోనూ. 9 32 ఏ టేబుల్లోనూ రాదు. 125 32 అనేది కూడా ఏ టేబుల్లో రాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ ఏముంది? లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇది మొత్తం ఆన్సర్. చూడండి, క్వశ్చన్ చూడటానికి టఫ్గా ఉంది కానీ ఆన్సర్ సింపుల్గా వచ్చేసి. పైగా ఇది 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడప్పుడు 2 మార్క్స్లో కూడా అడుగుతాడు. సో ఈ క్వశ్చన్ మీరు బాగా నేర్చుకోండి. ఇప్పుడు కింద ఇంకా 2 క్వశ్చన్స్ రాసి ఉంటారు. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఎందుకు ఇది ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇది అంటే ఇవి ప్రాక్టీస్. ఈ స్టెప్స్ ఎలా అయితే యూస్ చేసామో, ఏ ఫార్ములాస్ అయితే యూస్ చేసామో మ్యాక్సిమం అదే ఫార్ములాస్తో ఈ ప్రాబ్లమ్స్ 2 ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాం. అయితే ఈరోజు 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చా. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చేసే క్వశ్చన్స్ అన్నమాట. సో మిస్ అవ్వకూడదు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయడంలో. ఈ విధంగా ప్రాబ్లమ్స్ పెట్టడం డైలీ చేస్తాను. మీరు చేయవలసిందంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు నేను పెట్టే నోటిఫికేషన్స్ అంటే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అంటే మెసేజ్ రూపంలో వస్తుంది. అందుకోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.